ఇటీవల విడుదలైన హిందీ మూవీ వార్ 2 టీజర్ తారక్ అభిమానుల కోరికల్ని పూర్తిగా తీరుస్తుందనుకున్నారు. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ పైన దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ చేసిన టీజర్ కు ఘన స్వాగతం లభిస్తుందని భావించారు. కానీ ఊహించని దానికంటే భిన్నమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కి హిందీ ఆడియన్స్ నుంచి ఆశించినంత రెస్పాన్స్ రాలేదు. పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో టీజర్ను ఓవర్గా క్రిటిసైజ్ చేస్తూ ట్రోలింగ్ పెద్ద ఎత్తున సాగింది. ప్రత్యేకించి హిందీ బెల్ట్లోని నెటిజన్లు విమర్శలు గుప్పించారు. యష్రాజ్ ఫిలిమ్స్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన టీజర్కు ఉండాల్సిన ప్రెజెంటేషన్ లేదు, విజువల్స్ మోతాదైన ఆకర్షణ కలిగించలేదు అన్న విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో ఇదే బ్యానర్లో వచ్చిన స్పై యూనివర్స్ సినిమాకు ఈ తరహా నెగటివ్ వైబ్ కనిపించింది లేదు. కానీ చాలా కాలం పాటు ఊరించి విడుదల చేసిన మొదటి అప్డేట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇక ఎన్టీఆర్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఎలా ఉంటుందనుకున్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎట్టకేలకు ఎన్టీఆర్ టీం స్పందనకు దిగింది. ఓ ప్రెస్ నోట్ ద్వారా తారక్ పాత్ర పైన వారి నమ్మకాన్ని తెలియజేశారు. ఈ చిత్రంలో తాను నటించిన పాత్ర తనకు ప్రత్యేకమైన భావోద్వేగాన్ని అందించిందని, ప్రతి ఫ్రేమ్లో తాను ప్రాణం పెట్టానని తెలియజేశారు. సినిమాలో తాను తీసుకున్న ప్రయాణం, పాత్రకు సంబంధించిన అంశాలు సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులకు అర్థమవుతుందని స్పష్టం చేశారు. ఇది ఓ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రైలర్ రాకముందే ఎన్టీఆర్ ఇమేజ్ను పునరుద్ధరించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రియాక్షన్లు చూసిన తరువాత ఈ ప్రయత్నం అవసరమైందనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. టీజర్లో నెగిటివ్ టాక్ వస్తే అది ఫిలిం మీద ప్రభావం చూపనిది కాదు. ముఖ్యంగా హిందీలో ఎన్టీఆర్ తొలి అడుగు కావడం వల్ల ఈ టీజర్ మీదే భారీ ప్రెషర్ ఉండేది.